ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. రాత్రి పడుకున్నప్పుడు మనం ఎన్నో అద్భుతమైన లోకాల్లో విహరిస్తుంటాం. ఎక్కడెక్కడికో వెళ్తాం, ఎవరెవరినో కలుస్తాం, గాలిలో తేలుతాం, మనకు తెలియని ఎన్నో వింతలను చూస్తాం. కాని తెల్లారి నిద్రలేవగానే ఆ అద్భుతాలన్నీ మంచులా కరిగిపోతాయి. కళ్ల ముందు ఏదో మెదలుతుంది, కాని గుర్తుకురాదు. చేతికి దొరికినట్టే దొరికి జారిపోయే ఇసుకలా ఆ జ్ఞాపకాలు మాయమైపోతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనం రోజు చూసే ఆ కలలు నిజంగానే మన మెదడు సృష్టించే భ్రమలా, లేక మన ఆత్మ ప్రయాణించే మరో ప్రపంచపు అనుభవాలా? మన ప్రాచీన ఋషులు, యోగులు ఈ నిద్ర వెనుక దాగ ఉన్న ఒక భయంకరమైన, అదే సమయంలో అద్భుతమైన రహస్యాన్ని ఎప్పుడో కనుగొన్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది మీ నిద్ర, మీ కలలు మరియు మీ ఆత్మకు సంబంధించిన అతిపెద్ద రహస్యం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రాత్రి మీరు నిద్రపోయే విధానం ఖచ్చితంగా మారిపోతుంది. ఈ ప్రయాణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు చివరి వరకు శ్రద్ధగా వినాలి. మన సనాతన ధర్మంలోని ఇటువంటి గూఢమైన రహస్యాలను, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచాలనే మా ఈ ప్రయత్నానికి మీ మద్దతు చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు ఆసక్తిని కలిగిస్తే వెంటనే మీ అభిమానాన్ని తెలియజేయండి. మన ధార్మిక విషయాలు 10 మందికి చేరాలంటే మీ ప్రోత్సాహం మాకు కొండంత బలం. ఇక ఆలస్యం చేయకుండా ఆ మాయా ప్రపంచం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. పూర్వం నైమిశారణ్యం అనే పవిత్రమైన అడవిలో ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన పేరు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాదు, కాని ఆయన జ్ఞానం అంతటిది. ఆయన ఆశ్రమానికి ఎంతో మంది శిష్యులు జ్ఞానాన్ని ఆశించి వచ్చేవారు. అందులో కౌశికుడు అనే ఒక యువ శిష్యుడు ఉండేవాడు. కౌశికుడు చాలా తెలివైనవాడు, కాని అతనికి ఒక విచిత్రమైన సమస్య ఉండేది. ప్రతిరోజు ఉదయం అతను నిద్రలేవగానే ఏదో కోల్పోయిన భావనతో బాధపడేవాడు. రాత్రి ఏదో గొప్ప విషయం తెలుసుకున్నానని, దేవుడిని లేదా పూర్వీకులను కలిశానని అతనికి అనిపించేది. కాని కళ్ళు తెరిచేసరికి అదంతా ఒక శూన్యంలా మారిపోయేది. ఆవేదనతో ఒకరోజు గురువుగారి పాదాల చెంత చేరి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. గురుదేవా, మనిషి సగటు జీవితంలో దాదాపు సగభాగం నిద్రలోనే గడుపుతాడు కదా, మరి ఆ సగభాగం జీవితం మనకు ఎందుకు గుర్తుండదు? నేను రాత్రి నిద్రపోయాక ఈ శరీరం ఇక్కడే ఉంది, కాని నేను ఎక్కడికో వెళ్తున్నాను. ఆ అనుభవం చాలా స్పష్టంగా, చాలా సత్యంగా అనిపిస్తుంది. ఈ మెలకువ ప్రపంచం కన్నా ఆ కలల